హాయ్ హలో నమస్తే అందరూ ఉన్నారు. ప్రజెంట్ వీడియోలో 3 మ్యూజియంస్ అయితే చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టెక్నాలజీ గురించి తెలుసుకోవటం. ఈ వీడియోలో వచ్చేసరికి విమానం మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, అలాగే ఫైటర్ జెట్ మ్యూజియం అయితే 3 కలిపి ఒక వీడియోలోనే చూపిస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టెక్నాలజీ గురించి అయితే మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ మనకి అయితే ఉపయోగపడుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే రీసెర్చ్ చేసి మీకోసం అయితే ఈ వీడియోలో అయితే అందించాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం TU-142 విమాన ప్రదర్శనశాల అయితే చూసుకోబోతున్నాం. ఇది వచ్చేసరికి మనం ఇంతకు ముందు ఓల్డ్ వీడియోలో చూసుకున్నాం కదా, సబ్మెరైన్ మ్యూజియం. ఆ మ్యూజియం ఎదురుగానే ఉంటుంది. అది చూస్తున్నారు కదా, అదే ఆ మ్యూజియం ఎదురుగానే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా బోర్డు, ఇన్ అసోసియేషన్ విత్ ఇండియన్ నేవీ అని కూడా ఉంది అక్కడ బోర్డు. ఇక్కడ ఫ్రీ వాటర్ దివీస్ ల్యాబొరేటరీస్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. లోనికి వెళ్ళడానికి టికెట్స్ అయితే తీసుకోవాలి. టికెట్ రేట్స్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 100 రూపాయలు, 4 to 10 ఇయర్స్ వాళ్ళకి 50 రూపీస్ అయితే ఉంది. టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అయితే ఉంటుంది. టికెట్స్ అయితే తీసుకున్నాం, లోనకైతే వెళ్ళండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇలాంటి మ్యూజియం చూడటానికి. ఎందుకంటే మన దేశం కోసం పోరాడిన విమానాన్ని నేరుగా తెచ్చి ఇక్కడైతే పెట్టారు. లోనకి వెళ్ళేసి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. అలాగే మీకు కూడా ఇంట్రెస్టింగ్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే చాలా టాపిక్స్ అయితే కవర్ చేశాను ఇందులో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టోటల్ మ్యూజియం యొక్క మ్యాప్ అయితే పెట్టారు. ఈ మ్యాప్ ఎలా ఉందో మనం అయితే అలా చుట్టేసుకొని అయితే వచ్చేయాలన్నమాట. ఈ TU-142 మ్యూజియం అనేది ఇండియన్ నేవీ యొక్క అద్భుతమైన చరిత్రను, పరాక్రమాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ ఇది. ఈ మ్యూజియాన్ని వైజాగ్ లో సముద్రం ఒడ్డునైతే పెట్టారు. ఈ మ్యూజియాన్ని చూడటానికి చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అలాగే లోనకైతే వెళ్దండి, ఏమేమి ఉన్నాయని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడండి, విమానాన్ని అయితే పెట్టారు. మామూలుగా జస్ట్ బొమ్మ టైప్లో అయితే పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన పేరు వచ్చేసరికి ఆండ్రూ తుఫోలివ్. అలాగే ఈయన వచ్చేసరికి రష్యాకి చెందినవారు. ఈయన వచ్చరికి ఇంజనీరు, అలాగే విమాన డిజైనర్ కూడా. ఇంకా మనం ముందుకైతే వెళ్దండి. చాలా చరిత్ర ఉన్న వాళ్ళైతే ఉంటారు. మనం ముందుకైతే వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దండి. ఇది వచ్చేసరికి పైలట్ సెటప్ అనమాట. ఆ సెటప్ ఏ విధంగా అయితే ఉంటుందో మనం ఇప్పుడు చూస్తుంది కూడా సేమ్ రియలిస్టిక్గా అయితే అలా మన కోసం అయితే ఉంచారనమాట. ఈ మ్యూజియంలో చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది, ఇలా దగ్గర నుంచి చూడటం పైలట్ యొక్క స్టేషన్ అనేది. అలాగే ఇండియన్ ఆర్మీ నేవీ టీంలో డ్రెస్సెస్ సపరేట్గా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క పొజిషన్ బట్టి, అలాగే వాళ్ళు వేసుకున్న దుస్తులు, అలాగే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ అవన్నీ మారుతూ ఉంటాయి. అంటే వాళ్ళు యొక్క పొజిషన్ బట్టి అయితే ఆ డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని, అక్కడ వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనేది. మనం ఎక్విప్మెంట్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ జోన్లో ఏంటంటే విమానం యొక్క ఇంజన్స్, అలాగే విమానం యొక్క ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంజన్ యొక్క భాగం ఎలా ఉంది, అలాగే జనరేటర్సు, టర్బో జనరేటర్సు, ఇంకా వాటి యొక్క హెచ్పిస్ మోటార్ హార్స్ పవర్స్ ఉంటాయి కదా, అవన్నిటిని ఇక్కడ బోర్డు రూపంలో అయితే పెట్టేసి మనకి నీట్గా డిస్ప్లే అయితే చేశారు. మనం ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. చదువుకోవడం ద్వారా కొంచెం మనకి నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. ఏ విధంగా తయారు చేశారు, ఎంత HP మోటార్స్ యూజ్ చేశారు అనేది అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఇంజన్ వచ్చేసరికి సుమారు 15,000 షాఫ్ట్ హార్స్ పవర్ కలిగింది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఇంజన్స్లో ఇది కూడా ఒకటి. ఈ ఇంజన్ని దగ్గర నుంచి చూడటం నాకైతే చాలా థ్రిల్లింగ్ అయితే ఫీలింగ్ ఉంది. చూడండి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేశారే ఆ టైంలోనే. ఈ ఇంజిన్ వచ్చేసరికి విమానంలోనే మొదటి అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగం ఈ ఇంజిన్ అనమాట. అప్పట్లోనే అంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే చేశారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ హార్స్ పవర్ కలిగినట్టు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సీట్ అయితే ఒకటి ఉంది, సీటు ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ టైర్ చూడండి ఎంత అయితే ఉందో, చాలా పెద్దగా ఉంది టైరు. విమానం కూడా చాలా పెద్దది కాబట్టి టైర్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది ముందు టైర్ అనుకుంటా. విమానం గస్తీ కాస్తున్నప్పుడు ఈ అన్ని సర్వైవల్ కిట్స్ అనమాట. ఈ సర్వైవల్ కిట్స్ లో వాళ్ళు ఏమేమైతే గస్తీ కాసేటప్పుడు ఉపయోగిస్తారో వాటన్నిటి ఇక్కడైతే డిస్ప్లే చేశారు. మీరు ఇక్కడ క్లియర్ గా అగపడుతుంది కదా, కొన్ని బుల్లెట్స్ కూడా ఉన్నాయి అక్కడ. విమానంలో ఉపయోగించే బాంబర్స్ అనుకుంటా, చూడండి ఎలా ఉన్నాయో, చాలా పెద్దగా ఉంది బాంబర్ అయితే. ఈ రూమ్ వచ్చేసరికి హోలోగ్రఫీ రూమ్ అనమాట. 3D యానిమేషన్స్ ద్వారా కూడా చూపిస్తారు మనకి అక్కడ ఉన్న ఇమేజెస్. ఇక్కడ సబ్మెరైన్ సెటప్ అయితే పెట్టారు. అంటే సబ్మెరైన్ ఏ విధంగా నీళ్ళలో అయితే ఉంటుంది అనేది
మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా అయితే పెట్టారు. ఇవి వచ్చేసరికి ఫ్లైట్ ఎగురుద్ది కదా పైన, ఆ ఫ్లైట్ సెటప్ కూడా చేశారనమాట. ఈ రూమ్ వచ్చేసరికి అవార్డ్స్ అండ్ ఆనర్ జోను. వాళ్ళు నేవీలో పనిచేసే దాన్ని బట్టి ఇక్కడ ఆర్మీ కమాండర్స్కి కొన్ని బహుమతులు అయితే ఇస్తారు, అవి ఆ రూమ్ అనమాట. ఇది మనం ఇప్పటివరకు కొంత బాగానే చూసుకున్నాము. ఇది వచ్చేసరికి వే టు ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. మనమైతే పైకి వెళ్దండి, పైకి వెళ్ళేసి ఎలా ఉంది ఏంటనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోనికి వెళ్ళేసి ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటనేది. కొంతమంది అయితే వెళ్ళేసి వస్తున్నారు ఆల్రెడీ. చూడండి ఎంత క్యూ ఉందో. ఈ రోజు ఆదివారం అవటం వల్ల చాలా మంది అయితే వచ్చారు. గంటలు నించోవాల్సి వస్తుంది ఇక్కడ మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. మీరు చూడండి చాలా మంది అయితే వచ్చారు. అలాగే ఇక్కడ చూడండి వాటి రెక్కలు అవన్నీ ఎలా ఉన్నాయో. చాలా దూరం నడుచుకుంటూ అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి వెల్కమ్ అనే బోర్డు ఉంది. ఇక్కడ కొంత టాపిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ ఈ విమానం అనమాట. ఈ విమానం నేమ్ వచ్చేసరికి TU-142MB నాటో కోడ్ బీరు. ఈ విమానం యొక్క పని ఏమిటంటే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే విమానం. దీన్ని కూడా తయారు చేసింది రష్యానే. మనం ఇంతకుముందు సబ్మెరైన్ మ్యూజియం చూసుకున్నాం కదా, అది కూడా రష్యానే తయారు చేసింది. ఈ విమానం 29 సంవత్సరాలు మన దేశానికి సేవలు అందించింది. ఈ విమానం పొడవు వచ్చేసరికి అడుగుల్లో చూసుకున్నట్లయితే దాదాపు 162 అడుగులు, ఎత్తు వచ్చేసరికి 40 అడుగులు ఉంటుంది. అలాగే ఇందులో రెక్కలు ఏంటంటే విమానం కంటే పొడవుగా ఉంటాయి, దాదాపు 167 అడుగులు ఉంటుంది. అలాగే విమానం బరువు వచ్చేసరికి 90 టన్నులు. దీని యొక్క ఇంజిన్ హార్స్ పవర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సుమారు 15,000 హార్స్ పవర్ అయితే ఉంటుంది. టెక్నాలజీ అయితే మామూలుగా లేదు. ఇక్కడ దగ్గర నుంచి చూస్తుంటే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇవన్నీ భాగాలు, అక్కడ వైర్లు అవన్నీ చేశారు. ఇక్కడ బాంబర్స్ అనుకుంటా, అంటే ఆ టైంలో అంటే యుద్ధం చేసే టైంలో మనకి వాళ్ళు ఉపయోగిస్తారు కదా, అవన్నీ దగ్గర నుంచి చూస్తుంటే మంచి ఫీలింగ్ అయితే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మన దేశం కోసం పోరాడే క్రమంలో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎటు చూసినా టెక్నాలజీ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈ టెక్నాలజీని తెలుసుకోవటం, దగ్గర నుంచి చూడటం చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఇలాంటి విమానాలని ఇలా మ్యూజియంగా మార్చి మనకి చూపించడం చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మనం కొంత నాలెడ్జ్ అలాగే తెలియంది తెలుసుకోవచ్చు. చాలా మంచి ఫీలింగు. ఇప్పుడు మనం చూసుకోబోయే ఇంకొక మ్యూజియం వచ్చేసరికి సీ హ్యారియర్ మ్యూజియము. ఈ మ్యూజియంలో ఇండియన్ నేవీ యొక్క సముద్రపు ఫైటర్ జెట్స్ అలాగే వాటి యొక్క విడిభాగాలు అయితే ఉంటాయి. ఇంకా రకరకాల సీ ఫైటర్ జెట్స్ కూడా ఉంటాయి. ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ వచ్చేసరికి సీ హ్యారియర్ విమానం. ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లోనికి ఇక్కడ చూస్తున్నారు కదా బొమ్మ, చాలా బాగుంది. టైగరు అలాగే హార్సు. ఇంకా లోనకైతే వెళ్దాం. ఇక్కడ కొన్ని బోర్డ్స్ అయితే పెట్టారు, అంటే మ్యూజియంకి సంబంధించిన బోర్డ్స్. మనం అవన్నీ చదవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రకాల ఫైటర్ జెట్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని మనం అవి ఏ జెట్స్ అలాగే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా అక్కడ ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇందిరాగాంధీ గారి కూడా విగ్రహం కూడా పెట్టి ఉన్నారు. ఇంకా మనం లోనికి వెళ్దండి. ఇది చాలా రకాల ఫైటర్ జెట్స్ అలాగే వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అలాగే వాటికి సంబంధించిన విడిభాగాలు చాలా రకాలు ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళేసి చూద్దాండి. మొత్తం బోర్డ్స్ అయితే డిస్ప్లే చేశారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అవి తెలుసుకొని వాటి యొక్క భాగాలను అర్థం చేసుకునే విధంగా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ ఉన్నవి అన్నీ చదువుతుంటే. ఇక్కడ ఫైటర్ జెట్స్కు సంబంధించిన నమూనాలు అలాగే వాటి యొక్క విడిభాగాలు అవి తయారు చేసేటప్పుడు వాడే పరికరాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇంజిన్ అనమాట. ఈ ఇంజిన్ వచ్చేసరికి రోల్స్ రాయ్స్ పెగాసిస్. ఇది కూడా చాలా హార్స్ పవర్ అయితే కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, అది ఇంజిన్కి సంబంధించిన భాగంలో ఒక పార్ట్ అది. అవన్నీ మనకి విడిగా పెట్టారు. ఇందులో ఏంటంటే మొత్తం 2 స్టేర్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఫస్ట్ స్టేర్లో ఉన్నాము. ఇంక మనం 2వ స్టేర్కి అయితే వెళ్దాం. చూడండి చాలామంది ఫొటోస్ దిగటానికి అలాగే ఇవి చూడటానికి అయితే ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ విడిభాగాలే. కొన్ని మనకి బాంబ్స్ అలా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రియల్ బాంబులు ఏం కాదు. ఇక్కడ ఏంటంటే మనకి నమూనా కోసం ఏ రకంగా ఉంటుంది అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. రోల్స్ రాయ్స్ పెగాసిస్ ఇంజిన్. మనం ఫస్ట్ స్టేర్లో ఉన్నాము. సెకండ్ స్టేర్కి అయితే వెళ్ళండి. సెకండ్ స్టేర్లో కూడా పార్ట్సే ఉంటాయి. అలాగే విమానం ఫైటర్ జెట్ ఉంది కదా, ఫైటర్ జెట్ గురించి కొంత టాపిక్ అయితే మీకు చెప్తాను. ఈ లోపల మీరైతే అక్కడ ఉన్న పార్ట్స్ అన్నీ చూడండి.
కొన్ని డిస్ప్లే చేశారు. అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేది ఫైటర్ జెట్కి సంబంధించిన వాడిన విడిభాగాలు అయితే మనకు అక్కడ ఉంచారు. ఫైటర్ జెట్ గురించి అయితే మీకు చెప్తాను వినండి. ఇది ఒక ఫైటర్ జెట్ అనమాట. విమానం పేరు BAE సీ వారియర్. దీని యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే శత్రువుల మీద నిఘా ఉంచటం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే రన్వే మీద సులువుగా లెగవటం, అలాగే సులువుగా దిగటం. రన్వే కూడా అవసరం లేదు. ఆ రన్వే లేకుండా ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా లెగుస్తుంది అనమాట. నిలువుగా కూడా వెళ్ళుద్ది. దీని యొక్క ఇంజన్ కూడా చాలా చాలా పవర్ఫుల్. దీని చరిత్ర ఏంటంటే దీనిని బ్రిటన్ దేశానికి చెందిన బ్రిటిష్ ఏరోస్పేస్ సంస్థ BAE తయారు చేసింది. ఇది మనకి అందించింది ఈ టెక్నాలజీ బ్రిటన్ దేశం అనమాట. మన దేశం కోసం ఇది 33 సంవత్సరాలు అయితే పనిచేసింది. దీనిలో ఇంజిన్ వచ్చేసరికి రోల్స్ రాయిస్ పెగాసిస్ ఇంజిన్ వాడారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాల విడిభాగాలు అయితే ఉన్నాయి. అలాగే వాటికి వాడిన టైర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవన్నీ డమ్మీ బాంబర్స్. ఇక్కడ మొత్తం డిస్ప్లే చేశారు కదా, అవన్నీ డమ్మీ బాంబర్సే, అంటే ఒరిజినల్ అనుకోమాకండి. వాటన్నిటిని ఐర్తో అయితే తయారు చేసి మనకి డిస్ప్లేకి అయితే ఉంచారు. ఇక్కడ కొన్ని నాజిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నాజిల్స్ అందులో వాడేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రియల్గా పనిచేసిన ఫైటర్ జెట్ మన కోసం ఇక్కడ ఉంచారనమాట. సందర్శకులకి బాగా ఆకర్షణగా ఉంటుందనే ఉద్దేశం మీద ఇక్కడ అయితే డిస్ప్లే చేశారు. ఇంకా కొన్ని రకాల చాలా రకాల డిస్ప్లే చేశారు, మీరు చూస్తున్నారు కదా. అందులో వాడే నాజిల్స్, అలాగే కొన్ని రకాల ఎక్విప్మెంట్స్, అక్కడ బాంబ్స్, ఇంకా చాలా రకాల ఇంజిన్స్, ఎక్విప్మెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ చాలామంది చూడటానికి బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అలాగే ఫోటోలు కూడా చాలామంది దిగుతున్నారు. ఇప్పటివరకు మనం ఫైటర్ జెట్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి చూడండి, ఇది వచ్చేసరికి షిప్ అనమాట. అంటే ఇది కూడా నేవీలో ఒక భాగమే. ఇందులో ఏంటంటే నేవీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను, అలాగే శత్రువుల మీద పోరాడడానికి ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసరికి బాంబర్స్. చెప్పాను కదా, డమ్మీ బాంబ్సే. నేనైతే టచ్ చేసి కూడా చూశాను ఎలా ఉంటుంది ఏంటనేది. మొత్తం ఐరన్తోనే తయారు చేశారనమాట. ఇంకా మనం కొన్ని రకాల నాజిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ఇంకొక రకమైన ఫైటర్ జెట్ కూడా ఉంది. ఇది కూడా మన దేశం కోసం పోరాడింది. అక్కడ చూస్తున్నారు కదా, అది ఇంకొక రకమైన ఫైటర్ జెట్ మామూలుగా డిస్ప్లే కోసం ఉంచారు. ఇంకా మనం చెప్పాను కదా టచ్ చేసి చూశానని, అది చూడండి మొత్తం ఐరన్తోనే మనకి డమ్మీ టైప్లో తయారు చేసి అక్కడైతే ఉంచారు. చాలా రియలిస్టిక్ ఫీలింగ్ ఉంది మనం అలా టచ్ చేసి చూస్తుంటే. నేవీ కమాండర్స్ వేసే డ్రెస్ కూడా డిస్ప్లే చేశారు ఇక్కడ. ఈ వీడియోలో మనం చూసుకోబోతుంది 3వ మ్యూజియం అనమాట. ఇది వచ్చేసరికి UH-3 హెలికాప్టర్ మ్యూజియము. ఇందులో ప్రధాన ఆకర్షణ ఏంటంటే UH-3 సీ కింగ్ హెలికాప్టర్ అయితే ఉంటుంది. ఇది లోనికి వెళ్ళాక మొత్తం చూద్దాం. ఎంట్రన్స్లోనే వ్యూ అయితే బాగుంది కదా, మంచిగా పెట్టారు. ఇది చూడండి, ఇది వచ్చేసరికి UH-3 సీ కింగ్ హెలికాప్టర్ అనమాట. అలాగే దీని గురించి వివరణ చెప్తాను, మీరైతే వీడియో చూడండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా దీని గురించి. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి, దీని యొక్క ప్రధాన పాత్ర ఏంటి, మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూడండి, రెక్కలు అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది చాలా చాలా శత్రువుల మీద పోరాటానికి చాలా శక్తివంతంగా అయితే తయారు చేశారు దీన్ని. ఓకే, దీని గురించి టాపిక్ అయితే చెప్తానండి. ఈ UH-3 సీ కింగ్ హెలికాప్టర్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తుంది. అంటే సముద్రంలో సిబ్బందికి లేదా ప్రజలకు ఏదైనా ఆపద వస్తే ఇది వాళ్ళని రక్షించడానికి అయితే కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో VVIPలు ఉంటారు కదా, వాళ్ళని, అలాగే కొంత హైకమాండర్స్ని అయితే ట్రావెల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే శత్రువుల మీద భయంకరంగా దాడి అయితే చేస్తుంది. దీని యొక్క చరిత్ర ఏంటంటే ఈ హెలికాప్టర్ని అమెరికన్ CHC డిజైన్ ఆధారంగా తయారు చేశారు. భారత నేవీ దీనికి మైట్ మిషన్ అని పేరు పెట్టారు. ఈ హెలికాప్టర్లో ఉండి అలాగే అక్కడ ఉంది కదా అక్కడ బొమ్మల్ని, అవన్నీ రియల్గా చూడటం చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది. చూశారు కదా టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా ఉందో. ఆ టైంలోనే ఇలా ఉందంటే ఈ టైంలో ఇంకా అడ్వాన్స్గానే ఉంటుంది. కుదిరితే ఒకవేళ ఫ్యూచర్లో ఏదన్నా ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తే మీకైతే టెక్నాలజీ గురించి అయితే ఇంకా మ్యూజియంస్ ఏమైనా ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.